ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, ఈజ్ అ సర్కిల్ ఇన్స్పెక్టర్. యా వై డస్ హీ డ్రైవ్ దట్ మారుతి మారుతి 800? అది కూడా పాతది. దయ అనేవాడు మురళీ శర్మ ముందు ఒక పప్పెట్, వాడు చిన్న పిల్లలాగా వాడు ఏడుస్తుంటాడు. దయ ఇస్ ఎ మాన్స్టర్ ఫర్ సోకుల్పాలెం పీపుల్, బట్ బయట వాడు అది కాదు. ఐస్ బర్స్ట్ సిగరెట్ తాగుతుంటాడు. వాట్ ఐ లైక్డ్ ఇన్ ద మూవీ రియలీ వాజ్ దట్ యువర్ ఎస్జే సూర్య క్యారెక్టర్ ఇస్ దేర్, రైట్? నౌ even for him you gave her childhood explanation. Generally a protagonist have some childhood explanation. But the villain also has some trauma that his elder brother is constantly, you know. So and when he is violent towards the villagers, it seems like, okay, because he's bullied at home, he must have been with a dominating elder brother. So he comes and takes up. But I have a few questions regarding the movie. He's a police officer, he's a circle inspector. Why does he drive that మారుతి 800? అది కూడా పాతది, పోలీస్ అని రాసి దానిపైన. అంటే నాకు అనిపించింది ఏంటంటే, బ్యాక్ స్టోరీ అనుకుంది ఏంటంటే, మురళీ శర్మ అనేవాడు ఈజ్ వెరీ జెలస్ ఆఫ్ హిస్ యంగర్ బ్రదర్. సో వాడికి ఏంటంటే, వీడికి తెలియకుండా వచ్చరికి వీడి దగ్గర ఉన్న ఆస్తి ఒక్కొక్కటి తీసుకుంటే, వీడికి తెలిసి వీడు కాపాడుకుంది రెండే. ఓకే, ఒకటి ఆ ఇల్లు, అది కూడా నా నెక్స్ట్ క్వశ్చన్. ఆ ఇల్లు ఎందుకు అలా ఉంది? ఆ ఇల్లు, ఆ ల్యాండ్ ప్రాబ్లీ ఎప్పుడో పాత వాళ్ళ ఎక్కడ వాళ్ళ ల్యాండ్ ఒకటి మిగిలిపోయి ఉందంటే కనుక, వీడి పేరును ఆ ఆస్తి వాడికి మిగిలిపోయింది అదొకటే. ఓకే, అది ఈ మారుతి 800. అది ప్రాబ్లీ వాళ్ళు చిన్నప్పుడు కార్ అయి ఉండొచ్చు. ఆ రెండు మిగిలిపోయినాయి వాడికి. సో అందుకని అవి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు వాడు. దానిలో కొంచెం స్మెల్ వచ్చేసరికి వాడు తట్టుకోలేడు. నాకు ఏదో ఒక స్మెల్ వస్తూనే ఉంది కార్లో, అది సో అది రీజన్ యాక్చువల్గా. అండ్ ఎక్కడో మనకు తెలియకుండా ఒక యాంటగనిస్ట్ అని చెప్పనగానే వాడు ఒక ఎండివర్లో కానీ లేకపోతే రేంజ్ రోవర్లో కానీ దిక్కుండా వాడిని చాలా గ్రౌండెడ్ చేసేసి, వాడు ఒక మారుతి 800 ఇస్తే బాగుంటుంది వాడికి అని చెప్పి అనిపించింది. ఐస్ బర్స్ట్ సిగరెట్ తాగుతుంటాడు రెగ్యులర్ గా, ఇట్స్ వెరీ రెగ్యులర్ గా. నాకు అనిపించింది ఏంటంటే, దయ అనేవాడు మురళీ శర్మ ముందు ఒక పప్పెట్, వాడు చిన్న పిల్లలాగా వాడు ఏడుస్తుంటాడు, వాడు భయపడుతుంటాడు. దయ ఇస్ ఎ మాన్స్టర్ ఫర్ సోకుల్పాలెం పీపుల్, బట్ బయట వాడు అది కాదు. బయట ఈజ్ వన్ అండ్ అదర్ సిఐ, ప్రాబ్లీ వాడికి ఒక పవర్ ఉంది. బట్ ఏంటంటే వచ్చేసరికి బయట నార్మల్ వన్ అండ్ అదర్ సిఐ వాడు. కాకపోతే వాడు ఈగో ట్రిప్ అయితే వాడు ఏమైనా చేస్తాడు. సో దట్స్ ద క్యారెక్టర్ విచ్ ఐ రియల్లీ థాట్ ఆఫ్. అండ్ మురళీ శర్మాస్ క్యారెక్టర్, బికాస్ like did you give him those eyes like he says wrong judgment because his name is Kurma, because he almost looks like a turtle, like a tortoise kind of. No, అనుకుంది ఏంటంటే ఫస్ట్ నుంచి క్యారెక్టర్లో అనుకుంది, మేము ఇద్దరు ముగ్గురిని అనుకున్నాం యాక్చువల్గా. వాళ్ళు దే బ్యాక్డ్ ఆఫ్ జస్ట్ బికాస్ దట్ దే కాంట్ వేర్ దట్ +16 lens. So physically also it was like it's very tiring and very ఇది కనిపిదు అసలు వాళ్ళకి. సో ఏంటంటే వచ్చేసరికి అది కంప్లీట్గా +16 పెడితే దీనికి నీకు ఇది మొత్తం వేరేలాగా కనిపిస్తుంటుంది యాక్చువల్గా. సో మురళీ శర్మ సార్ వాజ్ గేమ్ ఫర్ ఇట్. హీ లైక్ ది స్టోరీ, హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. బట్ నాకు మేజర్ కావాల్సింది ఏంటంటే, వాడు ఇలా కలద్దాలు పెట్టుకుంటే నాకు ఒక కన్ను పెద్దగా ఒక కన్ను చిన్నగా కనిపించాలి. సో అదొక్కటే అనుకోండి వాడి జడ్జ్మెంట్కి కానీ వాడి దీనికి కానీ, బికాస్ హీఈస్ నాట్ రియల్లీ సీయింగ్ ది వరల్డ్ యాజ్ ఇట్ ఈస్. వాడి యొక్క వేరే నోషన్లో చూస్తున్నాడు కంప్లీట్గా అని చెప్పి అనుకుంటే యాక్చువల్గా.